వైఫ్ వైపు ఉన్న కంప్లైంట్ ఓన్లీ భర్త ఆమెతో టైం స్పెండ్ చేయట్లేదు, భర్త ఆమెకి టైం ఇవ్వట్లేదు. ఈవెన్ ది పేరెంట్స్ ఆఫ్ ది హస్బెండ్ ఎవరైతే ఆమెకి అత్తమామలు ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి ఉండట్లేదు. అయితే ఈ కంటెన్షన్ మీద వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది, ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ది ఫ్యామిలీ. అతను ఇలా మీ ఫ్యూచర్ గురించి, మీ బ్రైట్ఫుల్ ఫ్యూచర్ గురించి, మీ ఫ్యూచర్ని ఒక లైమ్ లైట్లోకి తీసుకురావడానికి, మీ ఫర్దర్ జనరేషన్స్కి, మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన మీ గురించి కష్టపడుతున్నారమ్మా. అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు సీ ది కాయిన్ ఫ్రమ్ బోత్ సైడ్స్. అయితే నాణానికి రెండు వైపులు చూడాలన్నట్టు ఆయనకి కూడా చెప్పడం జరిగింది, సార్ మొత్తం మీరు టైం మొత్తం మీ ప్రొఫెషనల్ లైఫ్కో లేకపోతే మీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్కో ఇవ్వడం కాదు, యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ టు యువర్ వైఫ్. జస్ట్ యూ హ్యావ్ బీన్ గెటింగ్ మ్యారీడ్ ఓన్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year అవుతుంది, 1 yearలోనే ఇలాంటి ఇష్యూస్ వస్తే ఫర్దర్గా మీరు ట్రావెల్ చేయడం కష్టపడుతుంది అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. బోత్ అగ్రీడ్ అండ్ వెంట్ ఆఫ్. ఫైనల్లీ అలా 2-3 సెషన్స్ వచ్చారు, 2-3 సెషన్స్లో సెటరేట్ అయ్యారు, వెళ్ళిపోయారు. తర్వాత 2-3 సెషన్స్ తర్వాత వైఫ్ రావడం మానేసింది, హస్బెండ్ ఒకడే వచ్చారు. వైఫ్ లెఫ్ట్ ది హోమ్, వదిలేసి వెళ్ళిపోయింది. ఇతను వదిలేసి వెళ్ళిపోయి అతని మీద 498A కేసు